Hi friends, welcome to my YouTube channel. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ భైరవకోన వాటర్ఫాల్. మనం ఇప్పుడు చిలకలూరుపేట నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు చిలకలూరుపేట నుంచి అద్దంకి వెళ్ళి అక్కడి నుంచి పొదిలి వెళ్ళి అక్కడి నుంచి కనిగిరి వెళ్ళి అలా భైరవకోన వాటర్ఫాల్స్కి వెళ్దాము. సో ఇప్పుడు మన రైడ్ స్టార్ట్ చేద్దాము. సో గైస్, మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి 186 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. అప్రాక్సిమేట్గా 3 hours పైనే పట్టిద్ది. కొంచెం మనం హైవే ఎక్కేదాకా స్లోకి వెళ్ళి హైవే నుంచి స్పీడ్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం హైవే ఎక్కాము. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ దాకా అయితే హైవే కంటిన్యూ చేయాలి. సో మ్యాక్సిమం స్పీడ్ వెళ్ళడానికి ట్రై చేద్దాము. నేనైతే డ్రోన్ కూడా చేసి వస్తున్నా. ఎక్కడైనా మంచి సీన్స్ దొరికితే కనుక షార్ట్స్ తీద్దాము. ప్లాన్లో చిన్న చేంజ్ ఫ్రెండ్స్. మధ్యలో మైలచెర్ల అనే ఒక ఊరు వెళ్దాము. అక్కడ రీసెంట్గా శివలింగ షేప్లో ఉన్న స్టెప్ వెల్ బయటపడిందంట.
భైరవకోన నుంచి అప్రాక్సిమేట్గా 30 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారు లోకల్స్. మధ్యలో వాన అయితే మాత్రం చాలా బాగా పడింది. అందుకే నేను గోప్రో షాట్స్ కూడా సరిగ్గా తీయలేకపోయాను. మొత్తం బ్లాగింగ్ సెటప్ అంతా లోపల పెట్టేశాను. సో వర్షం తగ్గాక తీశాను ఇప్పుడే. చూద్దాం ఈ రోడ్డు ఎలా ఉంటుందో. రోడ్డు అయితే బాగోదు అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. ఇక ఫుల్గా వాన పడేసరికి రోడ్డు అయితే అస్సలు బాగాలేదు. మొత్తం బురదగా జారిపోతుంది అక్కడికక్కడ. ఎవరైనా వచ్చేటప్పుడు మాత్రం చూసుకోండి, లోకల్స్ రిఫరెన్స్ తీసుకునే రండి. ఇక్కడ వెదర్ మాత్రం సూపర్ ఉంది అసలు, చుట్టూ కొండలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ వాన లేకపోతే ఖచ్చితంగా నేను డ్రోన్ ఎగరడానికి ట్రై చేస్తాను. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడే మనం ఎంటర్ మైలచెల్ల విలేజ్లోకి. ఇక్కడ నుంచి ఒక 250 మీటర్స్ అలా ఫారెస్ట్లోకి నడిస్తే ఆ చెరువు వస్తుంది అన్నారు. రోడ్డు మాత్రం అస్సలు బాగాలేదు, స్టార్టింగ్ నుంచి చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇలా నడుస్తూ వెళ్ళాలంటున్నారు. అన్ని మాత్రం పోదంట చెరువు దగ్గరికి. వాళ్ళకి మెయిన్ రీసోర్స్ ఆఫ్ వాటర్ మాత్రం ఈ చెరువే అంటున్నారు జనాలు. ఇటీవల ఒక 50 మంది ఉన్నారేమో ఈ ఊర్లో. చూడండి, అందరు బిందెలు పట్టుకొని వస్తూ ఉన్నారు. ఈ వాన మాత్రం అస్సలు వదలట్లేదు స్టార్టింగ్ నుంచి. నేనైతే ఏదేమైనా కానీ డ్రోన్ ఎగరేద్దామని ఫిక్స్ అయ్యాను, టైం తీసుకొని అయినా కానీ. ఇక్కడ మాత్రం చుట్టూ హిల్స్ కానీ మళ్ళీ ఉన్నాయి, గ్రీనరీ కానీ చాలా బాగుంది అసలు. భైరవకోన వస్తే మాత్రం ఈ ప్లేస్ని మాత్రం అసలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది. ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి. నెక్స్ట్ భైరవకోన నుంచి ఒక 25 కిలోమీటర్స్ కూడా ఉండదు, కానీ రోడ్డు మాత్రం ఒక 20 కిలోమీటర్స్ సూపర్ ఉంటుంది. ఒక 5 కిలోమీటర్స్ మాత్రం డిస్టర్బ్ చేసిద్ది, కానీ వర్త్ వాచబుల్ అసలు, చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి రావడానికి.
గైస్ మళ్ళీ ఇప్పుడు రిటర్న్ భైరవకోన బయలుదేరిపోతున్నాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. లంచ్ కూడా చేయలేదు. ఎక్కడైనా ఏమైనా దొరికితే తినడానికి ట్రై చేద్దాము. మబ్బు అయితే గట్టిగా పట్టింది. వాన మధ్యలో పడేటట్టే ఉంది. చూద్దాం. మాత్రం చాలా పెద్దది పడుతూ ఉంది. చూసుకొని ఆగాలి ఎక్కడో చాట. ముందుకు వెళ్ళిన తర్వాత ఏదో ప్లేస్ ఉన్నట్టుంది. సో ఇక్కడ ఆగుదాం కాసేపు. ఇప్పుడు అలా తగ్గేదట్లేదు వర్షం. బండి మాత్రం బాగా క్లీన్ అయిపోయింది. కొంచెం తగ్గినా కానీ వెళ్ళిపోవడానికి ట్రై చేద్దాము. పూర్తిగా తడిసిపోయాము. ఇప్పుడు వాన తగ్గింది కొంచెం. ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. కొంచెం స్పీడ్ లాగిచ్చేస్తున్నాను. సో ఇప్పుడే మనం భైరవకోన ఎంటర్ అయ్యాం. ఫస్ట్ మనం టెంపుల్కి వెళ్దాము. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట. సింగిల్ స్టోన్తోనే టెంపుల్ మొత్తం చెక్కారంట. ఇది కూడా వాటర్ ఫ్లోటింగ్ మాత్రం సూపర్ ఉంది అసలు. ఇక్కడ ఎలా ఉందంటే వాటర్ ఫాల్ దగ్గర ఇంకెలా ఉంటుందో. అవుడు కూడా పెద్దగా ఏం లేదు. ఇది చాలా పురాతనమైన గుడి అంట. సింగిల్ స్టోన్తోనే గుడి మొత్తం చెక్కారు. చాలా బాగుంది లొకేషన్ మాత్రం అసలు. అటు ఇటు వాటర్ ఫాల్ కానీ గ్రీనరీ హిల్స్. ఖచ్చితంగా ఒకసారి రావడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మన గుంటూరు నుంచి అయితే కనుక 200 కిలోమీటర్స్ వస్తుంది అప్రాక్సిమేట్గా. ఒక మంచి వీకెండ్ డెస్టినేషన్లా ఉంటుంది. లైక్ సాటర్డే సండే కానీ ఎప్పుడైనా రావచ్చు. కానీ ఓన్లీ 1 డే ట్రిప్ అనుకోండి ప్లాన్ చేసుకుంటండి. చాలా బాగుంటుంది. లైక్ మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోయేలాగా. ఇక్కడ స్టేయింగ్ చేయడానికి ఏమీ ఉండదు అవకాశం. చుట్టుపక్కల పెద్ద సిటీ కూడా ఏమీ లేదు. ఒక 60 కిలోమీటర్స్ పోతే కనిగిరి ఊరు వస్తుంది. అక్కడ ఏమన్నా ఉండొచ్చేమో. కానీ మ్యాక్సిమం 1 డే రావడానికి ట్రై చేయండి. ఫైనల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎంటర్ అయ్యాము. వాటర్ ఫాల్స్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా పైన 7 వాటర్ ఫాల్స్ ఉంటాయంట. అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మార్నింగ్ వచ్చి ఉంటే కనుక 7 వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి ట్రై చేసేవాళ్ళము. కానీ మనం డ్రోన్తో అవన్నీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాము. సో వాన కూడా లేదు కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం డ్రోన్ షాట్స్ తీయడానికి ట్రై చేద్దాము.